ఒక దేశం తన సొంత ప్రజల మీద ఆర్మీని పంపితే, ఒక ఎలక్షన్ గెలిచిన లీడర్ని పవర్ ఇవ్వకుండా జైల్లో పెడితే, లక్షల మంది కాదు 1 కోటి మంది ప్రాణాలు కాపాడుకోవటానికి బార్డర్ దాటుకొని మన దేశంలోకి పరిగెడితే, అప్పుడు అది వేరే దేశం ప్రాబ్లంగా మిగిలిపోతుందా లేదా మన ప్రాబ్లంగా మారుతుందా? 1971లో ఇండియా ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేసింది. కేవలం 13 రోజుల్లో ఒక కొత్త దేశం పుట్టింది. ప్రపంచ మ్యాప్ మారిపోయింది. అదే మన 1971 ఇండో పాక్ వార్ స్టోరీ. 1947 బ్రిటిష్ ఇండియా ఫైనల్లీ 2 దేశాలుగా విడిపోయింది, ఇండియా, పాకిస్తాన్. కానీ పార్టీషన్ టైంలో జరిగిన ఒక డెసిషన్ ఫ్యూచర్ జనరేషన్ని డికేట్స్ పాటు ఎఫెక్ట్ చేస్తుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. పాకిస్తాన్ అనే కొత్త దేశం పుట్టింది. కానీ ఆ దేశం మ్యాప్ని ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే మనకి ఒక స్ట్రేంజ్ విషయం కనిపిస్తుంది. పాకిస్తాన్ ఒక ప్లేస్లో లేదు, అది 2 ముక్కలుగా ఉండేది. వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. మధ్యలో ఏంటి తెలుసా? ఇండియా. దాదాపు 2000 కిలోమీటర్స్ దూరం ఒక కంప్లీట్ వేరే దేశం మధ్యలో ఉండగా ఆ 2 ఏరియాస్ని కలిపి ఒకే కంట్రీ అని అనౌన్స్ చేశారు. కానీ రియాలిటీలో వాళ్ళు ఒకటే దేశం కాదు. వెస్ట్ పాకిస్తాన్లో మాట్లాడే భాష ఉర్దూ, ఈస్ట్ పాకిస్తాన్లో మాట్లాడే భాష బెంగాలీ. కల్చర్ వేరే, ఫుడ్ వేరే, సాంగ్స్ వేరే, లిటరేచర్ వేరే, హిస్టరీ కూడా చాలా వరకు వేరే. రిలీజియన్ మాత్రమే ఒకటి. రిలీజియన్ ఒక దేశాన్ని క్రియేట్ చేయొచ్చు, కానీ ఒక దేశాన్ని కలిపి ఉంచేది మాత్రం జస్టిస్, ఈక్వాలిటీ అండ్ రెస్పెక్ట్. అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్లో ఆ 3 గ్రాడ్యువలీ డిసప్పేర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. పొలిటికల్ పవర్ మొత్తం, మిలిటరీ పవర్ మొత్తం, ఎకానమిక్ డెసిషన్స్ మొత్తం వెస్టర్న్ పాకిస్తాన్ లీడర్స్ చేతుల్లో కాన్సన్ట్రేట్ అయిపోయాయి. ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న కోట్ల మంది బెంగాలీ స్లోగా తమ సొంత దేశంలోనే సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ట్యాక్సెస్ వెస్ట్ పాకిస్తాన్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యేవి. మేజర్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వెస్ట్ పాకిస్తాన్కే ఎక్కువ వెళ్ళాయి. న్యాచురల్ డిసాస్టర్స్ వచ్చిన రిలీఫ్ లేట్గా వచ్చేది. జాబ్స్లో కూడా హై పొజిషన్స్లో ఎక్కువగా వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలకి ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది, మేము పాకిస్తాన్లో ఉన్నాం కానీ పాకిస్తాన్ మాది కాదు. ఆ ఫీలింగ్ కొన్ని రోజుల్లో రాలేదు, కొన్ని నెలల్లో కూడా రాలేదు. ఆల్మోస్ట్ 24 years ఫ్రస్ట్రేషన్ స్లోగా ఒక వాల్కనో లాగా లోపల పెరుగుతూనే వచ్చింది. అండ్ దెన్ ఒక ఇష్యూ ఆ వాల్కనోని ఫైనల్లీ ఎక్స్ప్లోర్ చేసింది. అది బార్డర్ ఇష్యూ కాదు, మిలిటరీ ఇష్యూ కాదు, డెమోక్రసీ ఇష్యూ. పీపుల్ ఓట్ వేశారు, కానీ ఆ ఓట్ వాల్యూని ఎవ్వరూ రెస్పెక్ట్ చేయలేదు. 1970 ఎలక్షన్స్లో ఏం జరిగింది? పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు సొంత ప్రజల మీదనే గన్స్ ఎత్తింది? ఆ డెసిషన్ సబ్ కాంటినెంట్ మ్యాప్నే ఎలా మార్చేసింది? 24 years ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు ఒక్కటే కోరుకున్నారు, మాకు కూడా సమానమైన గౌరవం కావాలి, మాకు ఓట్ హక్కు ఉంటే ఆ ఓట్కి విలువ కూడా ఉండాలి. ఆ ఆశతో 1970 డిసెంబర్లో పాకిస్తాన్ హిస్టరీలోనే అప్పటి వరకు జరుగునటువంటి పెద్ద జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్లో ఈస్ట్ పాకిస్తాన్ నుండి కంటెస్ట్ చేసిన అవానీ లీగ్ పార్టీ షేక్ మజ్బూర్ రెహమాన్ లీడర్షిప్లో ఒక సెన్సేషనల్ విక్టరీ సాధించింది. ఇది ఆర్డినరీ విక్టరీ కాదు, పార్లమెంట్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సరిపోయే క్లియర్ మెజారిటీ వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే రూల్స్ ప్రకారం పాకిస్తాన్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ మజ్బూర్ రెహమాన్ అవ్వాలి. ఈస్ట్ పాకిస్తాన్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఫైనలీ మన వాయిస్ ఢిల్లీ కాదు ఇస్లామాబాద్ వరకు వెళ్ళింది. ఫైనలీ డెమోక్రసీ గెలిచింది అని అందరూ అనుకున్నారు. కానీ వెస్ట్ పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్కి ఆ రిజల్ట్ నచ్చలేదు. అప్పటి ప్రెసిడెంట్ జనరల్ యాహ్వా ఖాన్ మరియు పవర్ఫుల్ పొలిటీషియన్ జుల్ఫికర్ అలీ భుట్టో పవర్ని ఈస్ట్ పాకిస్తాన్ లీడర్కి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇమాజిన్, మీరు ఎలక్షన్ కండక్ట్ చేశారు, ప్రజలు ఓట్ చేశారు, రిజల్ట్ వస్తుంది, కానీ విన్నర్కి పవర్ ఇవ్వకుండా గేమ్ రూల్స్ని మార్చేస్తారు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. నెగోషియేషన్స్ పేరుతో మీటింగ్స్ జరిగాయి, ప్రామిసెస్ ఇచ్చారు, డేట్స్ పోస్ట్పోన్ చేశారు, కానీ యాక్చువల్ ఇంటెన్షన్ మాత్రం వేరే. పవర్ షేర్ చేయడం కాదు, పవర్ని రిటైన్ చేయడం. మార్చ్ 25, 1971 ఆ డెసిషన్ పాకిస్తాన్ హిస్టరీని మాత్రమే కాదు, సౌత్ ఏషియా హిస్టరీని కూడా మార్చేసింది. ఆ రాత్రి పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ సర్చ్ లైట్ అనే మిలిటరీ ఆపరేషన్ లాంచ్ చేసింది. ఆపరేషన్ అని పేరున్న టార్గెట్ మిలిటరీ క్యాంప్స్ కాదు, టార్గెట్ తమ సొంత ప్రజలే. ఢాకా సిటీలో మిడ్ నైట్ తర్వాత ఆర్మీ స్ట్రీట్స్లోకి వచ్చింది. యూనివర్సిటీస్, హాస్టల్స్, న్యూస్ పేపర్ ఆఫీసెస్, ఇంటెలెక్చువల్స్, స్టూడెంట్స్
పొలిటికల్ వర్కర్స్, ఇలా అనేక ప్రదేశాల్లో మిలిటరీ యాక్షన్ స్టార్ట్ అయింది. చాలా మంది సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజుల్లో జరిగిన హింస గురించి ఇప్పటికీ హిస్టారియన్స్, రీసెర్చర్స్, ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ విస్తరంగా చర్చిస్తూనే ఉంటారు. ఈ అటాక్ తో ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలకి ఒక విషయం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇది పొలిటికల్ ప్రాబ్లం కాదు, సర్వైవల్ ప్రాబ్లం. ఆ రోజు వరకు రైట్స్ కోసం పోరాడిన ప్రజలు ఇప్పుడు తమ ప్రాణాలు కాపాడుకోవటానికి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అలా పుట్టింది ముక్తి బాహిని. ఆర్డినరీ స్టూడెంట్స్, ఫార్మర్స్, వర్కర్స్, రిటైర్డ్ సోల్జర్స్, పోలీస్ పర్సనల్ చాలా మంది కలిసి ఒక రెసిస్టెన్స్ మూవ్మెంట్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ లాంటి హెవీ వెపన్స్ లేవు, కానీ ఒక బలం ఉంది, స్వేచ్ఛ కోసం పోరాడే సంకల్పం. కానీ ఈ పోరాటం ఈస్ట్ పాకిస్తాన్ బార్డర్స్ లోనే ఆగలేదు. ఆపరేషన్ సర్చ్ లైట్ స్టార్ట్ అయిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ లో సిచ్యువేషన్ కంప్లీట్ గా మారిపోయింది. ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో ఒకే క్వశ్చన్: రేపటి వరకు మన కుటుంబం బతుకుంటుందా? ఆ భయం రోజు రోజుకి పెరిగిపోయింది. చాలా ఫ్యామిలీస్ తమ ఇళ్లని, భూములను, పంట పొలాలను, ఇయర్స్ గా బిల్డ్ చేసుకున్న జీవితాలను ఒక్క రాత్రిలోనే వదిలేసి చేతిలో దొరికిన కొన్ని బట్టలు, పిల్లల్ని పట్టుకొని బార్డర్ వైపు నడవటం స్టార్ట్ చేశారు. వాళ్ళకి డెస్టినేషన్ ఏంటి అంటే తెలియదు, ఫ్యూచర్ ఏంటి అంటే తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు: ఇక్కడ ఉంటే చావు ఉండొచ్చు, అక్కడ అయినా ఒక ఛాన్స్ ఉంటుంది అని. కొన్ని వారాల్లోనే లక్షల మంది, తర్వాత మిలియన్స్, చివరికి దాదాపు 1 కోటి మంది రెఫ్యూజీస్ ఇండియా బార్డర్ క్రాస్ చేసి వెస్ట్ బెంగాల్, త్రిపుర, అస్సాం, మేఘాలయ వైపు రావడం స్టార్ట్ చేశారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఆల్రెడీ డెవలపింగ్ కంట్రీ అయిన ఇండియా సడన్ గా 1 కోటి మంది అడిషనల్ పీపుల్ కి ఫుడ్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి, మెడిసిన్స్ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి. ఇది ఆర్డినరీ మైగ్రేషన్ కాదు. ఇండిపెండెంట్ ఇండియా హిస్టరీలోనే అప్పటి వరకు చూసిన అతిపెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్. బార్డర్ విలేజెస్ లో టెంపరీ రెఫ్యూజీ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేశారు. స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్, ఓపెన్ గ్రౌండ్స్ అన్నిటినీ క్యాంప్స్ గా మార్చడం స్టార్ట్ చేశారు. డాక్టర్స్, వాలంటీర్స్, ఆర్మీ, లోకల్ పీపుల్ అందరూ కలిసి రెఫ్యూజీస్ ని సేఫ్ గా ఉంచడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రతిరోజు కొత్త ఫ్యామిలీస్ వస్తూనే ఉన్నాయి. ప్రాబ్లం తగ్గడం లేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. ఢిల్లీకి ఒక విషయం క్లియర్ అయిపోయింది: రెఫ్యూజీస్ ని అకామిడేట్ చేయడం సొల్యూషన్ కాదు, రెఫ్యూజీస్ ఎందుకు వస్తున్నారో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అని. ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ ఈ క్రైసిస్ ని మిలిటరీ ప్రాబ్లమ్ గా కాకుండా ముందు హ్యుమానిటేరియన్ ప్రాబ్లమ్ గా చూశారు. ఆమె ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు: ముందు ప్రపంచానికి నిజం చెప్పాలి అని. ఇందిరా గాంధీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇలా అనేక దేశాలు విజిట్ చేసి వరల్డ్ లీడర్స్ ని కలిశారు. ఈస్ట్ పాకిస్తాన్ లో జరుగుతున్న వైలెన్స్ గురించి వివరించారు. రెఫ్యూజీ బర్డెన్ ఇండియా ఒక్కటే భరించలేదని, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంది. కోల్డ్ వార్ నడుస్తుంది. ప్రతి పెద్ద దేశం హ్యుమానిటీ కన్నా పాలిటిక్స్ ని ఎక్కువ చూస్తుంది. కొన్ని దేశాలు సింపతి చూపించాయి, కొన్ని కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశాయి, కానీ సిచ్యువేషన్ ని మార్చేసే యాక్షన్ మాత్రం ఎవ్వరూ తీసుకోలేదు. ఢిల్లీలో సిచ్యువేషన్ రోజు రోజుకి సీరియస్ అవుతుంది. ఒకవైపు రెఫ్యూజీస్ కంటిన్యూస్ గా ఇండియాలోకి వస్తున్నారు, ఇంకోవైపు ఈస్ట్ పాకిస్తాన్ లో వైలెన్స్ ఆగడం లేదు. డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఆల్మోస్ట్ అన్ని ట్రై చేశారు, కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మారలేదు. అప్పుడే ఇందిరాగాంధీ ఆర్మీ చీఫ్ జనరల్ శామ్ మనెక్షాని పిలిచారు. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడిగారు: వార్ అన్అవాయిడబుల్ అయితే మన ఆర్మీ రెడీయా అని. చాలా మంది అనుకుంటారు మిలిటరీ లీడర్స్ ఎప్పుడు వార్ కోసమే వెయిట్ చేస్తారని, కానీ శామ్ మనెక్షా అలా ఆలోచించలేదు. మ్యాప్స్ ఓపెన్ చేసి సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం, ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ లో మాన్సూన్ సీజన్ నడుస్తుంది. రోడ్స్ అన్ని బురదగా మారిపోయాయి, ఫీల్డ్స్ మొత్తం వాటర్ తో నిండిపోయాయి. మన ట్యాంక్స్ ముందుకు మూవ్ అవ్వలేవు, హెవీ ఆర్టిలరీ డిప్లాయ్ చేయలేము, సప్లై లైన్స్ మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. ఆయన ఒక మాట కూడా యాడ్ చేశారు: వార్ చేయొచ్చు, కానీ గెలవాలి అంటే రైట్ టైంలో చేయాలి. అదే ఒక గ్రేట్ మిలిటరీ కమాండర్ విజన్. ఎమోషన్తో కాదు, ప్రిపరేషన్తో డెసిషన్ తీసుకోవాలి. ఇందిరాగాంధీ కూడా ఆ మిలిటరీ అసెస్మెంట్ ని రెస్పెక్ట్ చేశారు. ఇమీడియట్ గా వార్ అనౌన్స్ చేయలేదు. ఇన్స్టెడ్ కంట్రీ మొత్తం సైలెంట్ గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసింది. బార్డర్ దగ్గర ఆర్మీ డిప్లాయ్మెంట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. వెపన్స్ ఫార్వర్డ్ ఏరియాస్ కి మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎయిర్ ఫోర్స్ బేసెస్ హై అలర్ట్ లోకి వెళ్ళాయి. నేవీ కూడా ఆపరేషన్ ప్లానింగ్ కంప్లీట్ చేస్తుంది. ట్రైనింగ్ స్పీడ్ పెరిగింది, లాజిస్టిక్స్ స్ట్రెంథెన్ అయ్యాయి. బయటకి ఇండియా కామ్ గా కనిపించింది, కానీ లోపల కంప్లీట్ మిలిటరీ మెషిన్ రెడీ అవుతుంది.
పాకిస్తాన్ లీడర్షిప్ మాత్రం ఇండియన్ మూమెంట్స్ని అన్ని అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయింది. ఇండియా అటాక్ చేయబోతుందా? ఆ టెన్షన్ రోజు రోజుకి పెరిగింది. ఫైనలీ December 3, 1971 పాకిస్తాన్ ఒక రిస్కీ డెసిషన్ తీసుకుంది. వెయిట్ చేయడం కంటే ముందే అటాక్ చేయాలని డిసైడ్ అయింది. ఈవినింగ్ టైం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫీల్డ్స్ మీద సర్ప్రైజ్ ఎయిర్ స్ట్రైక్స్ లాంచ్ చేసింది. అమృత్సర్, పఠాన్కోట్, శ్రీనగర్, ఆగ్రా ఇలా అనేక ఎయిర్ బేసెస్ టార్గెట్ అయ్యాయి. పాకిస్తాన్ అనుకుంది ఫస్ట్ స్ట్రైక్తో ఇండియాని షాక్కి గురి చేయొచ్చు అని. కానీ వాళ్ళకి ఒక విషయం మర్చిపోయారు. ఇండియా ఈ వార్ కోసం మంత్స్ నుండి ప్రిపేర్ అవుతుంది అని. పాకిస్తాన్ ఫస్ట్ అటాక్ చేసిన ఆ రాత్రి ఇందిరాగాంధీ దేశానికి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. ది వార్ ఇన్ బంగ్లాదేశ్ హ్యాస్ బికమ్ అ వార్ ఆన్ ఇండియా. ఆ మూమెంట్ నుండి హిస్టరీ డైరెక్షన్ మారిపోయింది. కేవలం 13 రోజులు అంతే. 13 రోజుల్లో ఒక కొత్త దేశం పుట్టింది. 93,000 పాకిస్తాన్ సోల్జర్స్ సరెండర్ అయ్యారు. వరల్డ్ మిలిటరీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విక్టరీస్లో ఒకటి క్రియేట్ అయింది. కానీ ఆ 13 రోజుల్లో ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ముక్తి బాహిని కలిసి పాకిస్తాన్ని ఎలా కంప్లీట్గా సరౌండ్ చేశాయి? జనరల్ శామ్ మనెక్షా ప్లాన్ ఏంటి? ఆపరేషన్ ట్రైడెంట్ ఏంటి? INS విక్రాంత్ రోల్ ఏంటి? బంగ్లాదేశ్ ఎలా జన్మించింది? మన నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా చూద్దాం. అంటిల్ దెన్, జై భారత్.